అమ్మ అందరు ఇక్కడే ఉన్నారే. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తాను. అందరికి వందనాలండి, అందరికి వందనాలు. వెళ్ళిపోతున్న భూషణం గారు కూడా నా నిండు వందనాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను, ఘనపరుస్తున్నాను. సమయాన్ని వృధా చేయగా త్వరగా వాక్య సందేశానికి వెళ్ళిపోదాం. చదవండి. యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 14వ వచన భాగాన్ని చదువుకుందాం. యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 14వ వచన భాగాన్ని చదువుకుందాం. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ నీ దేవుడైన యెహోవా మందిరమునకు సమకూర్చుడి. దేవునికి స్తోత్రం. చదవబడిన లేఖన భాగం యోవేలు గ్రంథంలో భక్తుడైనటువంటి యోవేలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి అద్భుతమైన మాట చూడండి. ఏమన్నాడంట? ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి, చెయ్యండి. వ్రత దినాన్ని కూడా ఏర్పరచండి. ఎందుకు అని అడిగితే, యెహోవాను బతిమాలు కొనడానికి ఉపవాస దినము ఎంతో మనకి ప్రత్యేకమైనది. దేవునికి స్తోత్రం. అంటే ఉపవాస దినము లేకపోతే యెహోవాను బ్రతిమలాడుకోవడానికి సాధ్యం అవ్వదని అడిగితే అవుతుంది. అదంతా కూడా పై మాటలు మాత్రమే. ప్రార్థన హృదయాంతరంగంలో నుంచి వచ్చినప్పుడు, కడుపులో నుంచి వచ్చినప్పుడు ఆ ప్రార్థనకి ఎంతో విలువ ఉంటుంది. అనగా కన్నీరు రావాలి ప్రార్థనలో. దేవునికి స్తోత్రం. ఈ రోజున మన జీవితాల్లో ప్రార్థన అనగానే ఏదో అలవకగా, అలవాటుగా, ఆచారముగా మార్చుకుంటూ బ్రతుకుతున్నటువంటి జనాంగంలో బ్రతుకుతున్నాం మనం. కాబట్టి ప్రార్థన అనేది దేవుని యొద్దకు మనల్ని ఎంతగానో చేర్చేది వంటిదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చూడండి, ఉపవాస దినం ప్రతిష్ఠించండి. ఈరోజు పిల్లలందరికీ సెలవే. ఆమేన్. ఈరోజు పిల్లలందరికీ దేనికోసం? ఒక పండగ. ఏంటా పండగ? లోకానుసారమైనటువంటి పండగలు. దాన్ని బట్టి మనకి ఎంత సెలవు ఇచ్చారు, మంచిదే. నేను అంటాను, అక్కడ కూడా వ్రతము అనేటువంటి మాట మనకి వినబడతా ఉంది. వ్రతం అంటే ఏంటి? వ్రతం అంటే ఏంటి? మీరు బాగా ఆలోచన చేస్తే వాళ్ళు చేసేటువంటి ఆ వ్రతంలో భంగము కలగకుండా ఉండడానికి చాలా నిష్ఠ ప్రతిష్టగా చేస్తారు. గమనించండి. ఈ పండుగ దినాన్న ఉదయాన్నే భర్త కాళ్ళ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటే మంచి జరుగుతుంది, నిండు నూరేళ్ళు మేము బాగుంటాం అనేటువంటి ఒక ఆచారం అనేది లోకానుసారంలో జరుగుతుంది. నన్ను మాట చెప్పనివ్వండి. మరి పెళ్లి చేసుకున్నటువంటి భర్త దగ్గరికి వెళితేనే, కాళ్ళు మొక్కితేనే, ఈ పండుగ రోజునే ఇలా చేస్తేనే ఆ జీవితంలో, ఆ కుటుంబంలో మంచి జరుగుతుంది అనుకుంటుంటే, పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు తన ప్రాణాన్ని బలంగా పెట్టాడు కదా, తన రక్తాన్ని మన కొరకు కార్చాడు కదా, తన శరీరాన్నే మన కొరకు రక్తసిద్ధముగా మార్చుకున్నాడు కదా, తల మీద ముండ్ల కిరీటం పెట్టుకున్నాడు కదా, మా బళ్ళెపు లేదంటే ఆ పోటుతో ఆ ప్రక్కలో పడిపించుకున్నాడు కదా. ఇదిగో ఆ 3 మ్రేకుల చేత ఆకాశానికి, భూమికి మధ్యలో వేలాడాడు కదా. ఆయనే మన కొరకు ఎంత గొప్ప త్యాగం చేసినప్పుడు ఆయన కాళ్ళు పట్టుకుంటే మనకు ముక్తి రాదా అని అడిగితే ఖచ్చితంగా వస్తుంది. దేవునికి స్తోత్రం. ఒక్కరోజు చేస్తే సరిపోదు ఈ వ్రతం. దినదినము, అనుదినము, నిరంతరము, ప్రతిరోజు ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన ఎప్పుడూ మనల్ని విడిచిపెట్టలేదు. ఆయన ఎప్పుడు మనల్ని కాలతనలేదు. ఆయన ఎప్పుడు మనల్ని గెంటివేయలేదు. ఆయన ఎప్పుడు కూడా మీరు నాకెవరో తెలియదు అనేటువంటి మనిషి అయితే కాదు. ఆయన దేవుడు సర్వమును సృజించిన సృష్టికర్త అయినటువంటి దేవుని దగ్గర నువ్వు నేను కూడా మొరపెట్టేటప్పుడు, నువ్వు నేను కూడా ప్రార్థించేటప్పుడు, నువ్వు నేను కూడా ఉపవాసం ఉండేటప్పుడు చాలా నిష్ఠ ప్రతిష్టలు కలిగి ఆ ఉపవాస దినాన్ని పాటించేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి బైబిల్లో ఎవరైనా చేశారా? చూడండి, ఒక మాట మీతో జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను. ఎజ్రా గ్రంథం 398వ పేజీ. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? 398వ పేజీ.
ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 21వ వచన భాగం. 8వ అధ్యాయము 21వ వచన భాగం చదవరా. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు ఆవాహా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని. దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. పరిశుద్ధుడైన మా దేవానికి వందనాలు. కొద్ది నిమిషాలు ఈ మాటలు ధ్యానిస్తూ ఉండగా మీరే మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలు, ఇక్కడ గమనించండి. భక్తుడైనటువంటి ఎజ్రా ఒక చిన్న ప్రసంగాన్ని చేస్తున్నాడు. ఎవరి దగ్గర అడిగితే తన ప్రజల దగ్గర. ఏమని? మనమందరము ఉపవాసం ఉందాం. ఆమేన్. అందరు చెప్పాలి. ఏం చేద్దాం? గడికి చెప్పండి. ఏం చేద్దాం? ఉపవాసం ఉందాం. ఎందుకు ఉండాలి? అప్పటికే ఈ ప్రజలందరూ కూడా బబులోను సామ్రాజ్యంలో వాళ్ళందరూ కూడా చెరసాల పాలయ్యారు, వారందరూ కూడా జైలు పాలయ్యారు. వారందరూ కూడా పట్టుకొని ఆ బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరు యొక్క పరిపాలన కాలంలో ఇదిగో వారందరూ కూడా తీసుకుని వచ్చి వారిని బందీలుగా చేశాడు. ప్రభు యొక్క మాట ప్రకారంగా, దేవుని మాట ప్రకారంగా ఎజ్రా కాలంలో ఆ ప్రజలందరూ కూడా విడిపించి ఆ ప్రయాణంలో ఉంటున్నటువంటి సందర్భాలలో ముందున్నటువంటి ప్రయాణం ఏ రీతిగా ఉంటుందో, శత్రుముఖులు వస్తారేమో, అపజయం కలుగుతుందేమో, మనము ఆ గమ్యస్థానానికి వెళ్ళలేమేమో, ఆ ప్రాంతానికి వెళ్ళలేమేమో, ఆ యోధా రాజ్యాన్ని స్వతంత్రించుకోలేమో అనేటువంటి ప్రయాణాల్లో, అనేటువంటి సంక్లిష్టతలో వారందరూ బ్రతుకుతున్నప్పుడు, బెంబెలెత్తిపోతున్నప్పుడు, భయపడుతున్నప్పుడు ఎజ్రా వారందరికీ ఒక ధైర్యకరమైనటువంటి మాట చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటి ఆ మాట అడిగితే ఇప్పుడు చదవండి. 21వ వచన భాగంలో మన దేవుని ఎదుట మనలను మనము తగ్గించుకొని లేదంటే దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకున్నట్టుకు ఆవాహా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మన ముందు కూడా ఒక ప్రయాణం ఉంది. ఆమె మన ముందు కూడా ఏముంది? ఒక ప్రయాణం ఉంది. ఎక్కడికి? గట్టిగా చెప్పండి మా. ఎక్కడికి? మీరు అందరూ అనుకున్నారు ఏంటి ప్రయాణం పాస్టర్ గారు, ఇంటికి వెళ్ళిపోతే బాగుండు కదండి. ఇదో ప్రయాణం. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. కొంతమంది జీవితాల్లో ఆ ప్రయాణం అనేది సాఫీగా సాగుతుంది అనుకోండి, ఎంతో ఆనందంగా ఉంటారు. అదే ప్రయాణంలో కొంచెం సమస్య ఎదురైంది అనుకోండి, ఇంటి దగ్గర ఉంటే బాగుండు, అనవసరంగా ప్రయాణమే వచ్చాను అని అన్నట్టుగా ఫీల్ అవుతూ ప్రయాణం చేయకుంటే బాగుండునేమో అని అనుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. అందుకని యోబు గ్రంథంలో చూడండి, యోబు అన్ని శ్రమలు అనిపిస్తున్నప్పటికైనాను, అన్ని బాధలు అనిపిస్తున్నప్పటికైనాను దేవుని పట్ల ఉండేటువంటి యథార్థతను వదలక దేవుని పట్టుకొని ఎంతైతే ప్రార్థనాపరుడిగా, ఎంతైతే నిష్ఠ ప్రతిష్టలు కలిగి ఆ భక్తి విధానాన్ని జరిగించాడో, ఆ భక్తిలో కూడా, ఆ సమస్యలో కూడా తన భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ ఉంటున్న సందర్భాలలో భార్య దగ్గరికి వచ్చి ఒక మాట అంటుంది. ఏమని తెలుసా? ఎవయో ఓ యోబు, ఇంకను యథార్థతను వదలకేందువా, దేవుడు లేడని దూషించి చచ్చిపో. ఎవరంట? దేవుడు లేడని దేవుణ్ణి దూషించి చచ్చిపో. ఇంకా నీ యథార్థత వదలవా? దేవుడు పట్టుకుంటావేంటి? ఇంకా యేసు యేసు అంటావేంటి? ఇంకా ప్రభువా ప్రభువా అంటావేంటి? ఆ దేవుడు తప్ప ఇంక మనకి ఎవరు లేరా? వాళ్ళు ఆదరించేవారు, కనికరించేవారు, కాపాడేవారు, శాంతి ఇచ్చేవారు, మనకు ఆరోగ్యం ఇచ్చేవారు ఎంతమంది ఉన్నారు? మనం ఈ ప్రపంచంలోనే, ఈ ప్రాంతంలోనే, ఆ ఊజు దేశంలోనే ఒక మంచి సంపన్నత స్థితి కలిగినటువంటి మనకు ఏ ఒక్కరు కూడా సహాయం చేయరా? ఇంకా దేవుడు పట్టుకుంటేవేంటి? దేవుడు ఉంటే కనుక ఈ రోగం వచ్చేదా? దేవుడు ఉంటే కనుక ఈ యొక్క కురుపులు వచ్చాయా? దేవుడు ఉంటే కనుక మన ఆస్తి పోయేదా? దేవుడుంటే గనక మన పిల్లలు చచ్చిపోయేవారా? దేవుడుంటే గనక ఇలా జరిగి ఉండేదా అన్నట్టుగా ప్రశ్నార్థకంగా మాట్లాడుతుంది భార్య. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో కూడా మన కుటుంబాలు అలా పలికేవారు లేరా? అలా చెప్పేవాళ్ళు లేరా? అలా అనేవాళ్ళు లేరంటే అందరూ అలాంటి వాళ్ళే. బాగా గమనించండి. కానీ అక్కడ మాట్లాడినటువంటి మాట యోబు ఎంత మంచిగా జవాబిచ్చాడంటే, అమ్మాయి మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నావు, చాలా జాగ్రత్తగా మాట్లాడు, నోరు అదుపులో పెట్టుకో. మూర్ఖులు మాట్లాడతారు అట్లా. నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నువ్వెవరివి? దేవుని బిడ్డవి.
దేవుని యొక్క సమూహంలో, దేవుని యొక్క సంఘంలో దేవుని సాన్నిధ్యాన్ని, దేవుని యొక్క సన్నిధిని అనుభవించేటువంటి, ఇదిగో నీ భర్త ఒక యథార్థపరుడు, చెడుతనాన్ని విసర్జించేటువంటి, దేవుని భయభక్తులు కలిగినటువంటి వాడు ఈ ఊజు దేశంలో ఎవడు లేడు. అటువంటిది దేవుని నామాన్ని నువ్వు ఎలా దూషిస్తావు? మూర్ఖులు మాట్లాడతారు అట్లా, నువ్వు మాట్లాడమాక. ఆమె ఈ మాట చెప్తూ ఇంకో మాట అంటున్నాడు, అన్నీ ఇస్తేనే దేవుడా, ఏమి ఇవ్వకపోతే దేవుడు కాదా? గమనించండి మాట. ఆ మాటలో ఎంత అర్థం ఉందో చూడండి. ఎంత లోతుగా నువ్వు ఆలోచిస్తే అంత లోతైన అర్థం నీకు తెలుస్తాయి. ఆమె చెప్పండి హల్లెలూయా. అన్నీ ఇస్తేనే దేవుడా, ఏమి ఇవ్వకపోతే దేవుడు కాదా? ఆమె ఒక మాట అడిగినా, ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి దేవుడు కావాలా, ఆశీర్వాదాలు కావాలా? అర్థం కానట్టుంది మోషే గారు. అన్ని ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి దేవుడు కావాలా, ఆశీర్వాదాలు కావాలా? స్తోత్రం నాయన. సభ ఇంత సైలెంట్గా ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎవరు కావాలి మనకి? దేవునికి స్తోత్రం. ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు మనకు ఉన్నాడనుకో, ఆశీర్వాదాలు ఎవరికి కావాలండి? ఆమె ఎప్పుడు కావాలో ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి మొరపెట్టి, ఇదిగో తండ్రి ఉన్నాడు అనుకోండి, తండ్రి మన పక్కన ఉన్నాడు అనుకోండి, ఏమడిగినా సరే వెంటనే తీసుకెళ్ళి అన్నీ ఇస్తాడు. ఆమె ఇప్పుడు కొనిచ్చేసిన తర్వాత, నాన్న నువ్వు అడిగేవు కదా ఇది ఇచ్చేసాను రా, నేను వెళ్ళిపోతాను అన్నాను అనుకో, మరలా నీకు ఎప్పుడైనా అవసరం అయినప్పుడు నాన్న లేకపోతే, తండ్రి లేకపోతే, నువ్వు కోరుకునేవన్నీ కూడా ఇవ్వకపోతే, కమలాకర్ దేవునికి స్తోత్రం చెప్పాలి. 2 చేతులు పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా. నేను బిడ్డలు గమనించండి, అన్నీ ఇస్తేనే దేవుడా, ఏమి ఇవ్వకపోతే దేవుడు కదా అడిగితే, ఏమి ఇవ్వకపోయినా దేవుడు దేవుడే. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. ఇక్కడ గమనించండి, ఎజ్రా ఎదుట ఒక ప్రయాణం ఉంది. ఆ ప్రయాణం శుభ ప్రయాణంగా మారాలి. ఆమేన్ గట్టిగా చెప్పాలి. ఆమేన్. ఇప్పుడు ఈ శుభ ప్రయాణం మంచిగా ఉండాలంటే, శుభంగా ఉండాలంటే ఏమి చేద్దాం? అందరూ అన్నారు అనేక పలు రకాలుగా ఏవేవో కొన్ని మాటలు చెప్పుంటారు. కానీ ఎజ్రా చెప్పిన మాట ఏంటంటే, మనము ఆవాహా నది దగ్గర ఉపవాసం ఉందాం. హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. ఆ 21 వచనంలో అంటాడు చూడండి, అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని. ఆమేన్. ఉపవాసం అంటే దేవుని ఎదుట నిన్ను నువ్వు, నీ కుటుంబము, నీ సంఘము అందరూ కూడా ఏం చేయాలంటే తగ్గించుకొని దేవుని ఎదుట మోకరించి ప్రార్థించాలి. ఆమేన్ ఆమేన్. అందుకని మన లోపల ఒక సామెత ఉంటుంది, మొక్కై వంగనిది వంగుతుందా? మాట్లాడాలి. వంగుతుందా? ఎంత వంచండి. దేవునికి స్తోత్రం. చిన్నప్పుడు ఏ భక్తి చెప్పరు పిల్లలకి, వాడు ఎటు వెళ్ళిపోయినా, ఎటు పాడైపోయినా, ఏ స్నేహితులు తిరిగినా పర్లేదులేండి, చిన్నపిల్లాడు కదా, యవనస్తుడు కదా, చక్కగా తిరుగుతున్నాడులే, ఉండనేమని అంటారు. ఇప్పుడు పెద్దోడు అయిపోయిన తర్వాత, ఒరే అలా తిరగద్దురా, మానేరా నాన్న, నా మాటినరా కన్నా, రారా చర్చికి వెళ్దాం, అతడా వస్తాడా? అసలు రాడు. ఎందుకు? మొక్కగా ఉన్నప్పుడు నువ్వేం వచ్చలా, భక్తి నేర్పించలా, దేవుని యొక్క ఎదుట, దేవుని సన్నిధానంలో, ఆ సండే స్కూల్లో ఎలా పెంచాలో, ఎలా ఎదిగించాలో నువ్వేది చేయలేదు కనుక ఇప్పుడు వాడు ఆమె నీ మాట వినవా? అందుకని ఇక్కడ చూడండి, ఎజ్రా ఎంత చిన్నవాడైనప్పటికైనాను దేవుని పరిచర్యలో ఒక నాయకుడిగా తన ప్రజలను యెరూషలేము యాత్రకు నడిపిస్తూ ఉంటుండగా, ఆ ప్రయాణంలో ఏ అడ్డంకులు వస్తాయో, ఏ శత్రువులు వస్తారో, ఏ అపజయం కలుగుతారో, వీటన్నిటినీ గమనించిన ఆ ఎజ్రా చేసిన పని ఏంటంటే, అందరము మనము దేవుని ఎదుట, దేవుని సన్నిధానం ఎదుట తగ్గించుకుందాం, దుఃఖపరుచుకుందాం, కన్నీరు కారుతాం. దేవునికి స్తోత్రం. పరిస్థితులు మారుతున్నా దుఃఖపడేటువంటి వారు ఎవరు లేరు సంఘంలో. పరిస్థితులు తారుమారవుతున్నా, కుటుంబంలో సమస్యలు ఎక్కువవుతున్నా, కుటుంబంలో బాధలు ఎక్కువవుతున్నా, సంఘంలో పరిచర్య సరిగా లేకపోయినా కన్నీరు కార్చి ప్రార్థించేవారు ఏ ఒక్కరు కనబడట్లా. మరి పరిస్థితులు చక్కదిద్దబడతాయా? చక్కదిద్దబడతాయా? అన్ని సమకూర్చబడతాయా? లేదు. ఎందుకు అని అడిగితే, ఒక బాధ్యతమైనటువంటి ఒక విధానంలో ప్రభు మందిరంలో మనం ఎదుగుతున్నప్పుడు ఆయన ఏది చెప్పినా చేయడానికి మన తల ఉంచుతాం, మనల్ని మనం తగ్గించుకుంటాం.
అది లేనప్పుడు పొగరుగా తలకరేసుకుంటూ గర్వంగా అహంకారంగా బ్రతుకుతున్నప్పుడు ఏ ఒక్కడు కూడా మనల్ని బాగు చేయలేడు. ఎవరు మనల్ని సరి చేయలేరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ రోజున ఏడ్చేవాళ్ళు కూడా ఎవరు లేరంట. చదవండి ఒక మాట, యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయంలో రాస్తున్నటువంటి ఒక మంచి మాట. యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయము 17వ వచన భాగం. సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనప్పుడే. ఈ రోజున స్త్రీలు ఏడుస్తున్నారా? లేవు. కన్నీరు కారుస్తున్నారా? లేదు. మొరపెడుతున్నారా? లేదు. అందుకని ఇప్పుడు ఏడ్చేవారు, మొరపెట్టేవారు, రోదనం చేసేవారు పిలువనప్పండి. వారు మనకి ఏమి నేర్పిస్తారు? 18వ వచనంలో మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కన్ను రెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. దేవునికి స్తోత్రం. ఎందుకు? 21వ వచన భాగం, వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గములలో యవనులు లేకుండా వారిని నాశనము చేయటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరంలో ప్రవేశిస్తుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మరణానికి ఎవరు కావాలి? ముసలోళ్ళు కాదు, చిన్నలు, యవనస్తులు. చెప్పండి. మరణానికి ఎవరు కావాలి? చిన్నపిల్లలు, యవనస్తులు. వారే ఎక్కువ చచ్చిపోతారు. మీరు గమనించలేదు న్యూస్లో? మీరు టీవీ న్యూస్ ఆన్ చేస్తే చాలు, ఎక్కడో ఏదో యాక్సిడెంట్ జరిగిందని, ఎక్కడో ఏదో ఒక హత్య జరిగిందని, ఎక్కడో ఏదో ఒక మిస్టరీగా ఉందని. మొన్న రీసెంట్గా ఇరగవరం మండలంలో ఒక 4 విద్యార్థులు కారులో పార్టీకి వెళ్ళారంట. అంత బాగా జరిగింది. తిరిగి వచ్చేటప్పుడు కారు అదుపు తప్పి ఆ పక్కన పంట కాలంలోకి వెళ్ళిపోయింది. మొత్తం 4 గల్లంతైపోయి 4 చచ్చిపోయారు. 4 యవనస్తులు. ఇంట్లో ఎంత గోల, ఎంత ఏడుపు. ఒకవేళ ఆ పార్టీకి వెళ్ళేటప్పుడే తల్లిదండ్రులు, నాన్న వద్దురా, ఎందుకురా వెళ్ళడం, ఇంటి దగ్గర ఉండొచ్చు కదా అని చెప్పుంటే బాగుండేదేమోగా. నేను అంటే పార్టీకి వెళ్ళడం మంచిదే. ఎంత అదుపులో ఉండాలో అంత అదుపులో ఉన్నామనుకో, అంతా మంచిగానే జరుగుతుంది. దేవునికి స్తోత్రం. అదుపు తప్పిన బాలుడు తన తల్లికి అపకీర్తి తెస్తాడు. సామెతలు కదా రాయబడిన మాట. అదుపు లేని బాలిక, అదుపు లేని బాలుడు తన తల్లిదండ్రులకు అపకీర్తి తెస్తాడు, తన తండ్రికి అవమానం తెస్తాడు. నేనంటాను, పరమందున్న మన తండ్రికి ఈ అదుపు లేనటువంటి సంఘం అపకీర్తి తెచ్చేదిగా ఉన్నదనుకో, తండ్రి ఏ మహిమపరచబడతాడు? తండ్రికి ఏ మంచి పేరు వస్తుంది? కాబట్టి ఇప్పుడు ఏం కావాలి? పసిపిల్లలు పాడవకుండా ఉండాలంటే, ఇదిగో యవనస్తులు పాడైపోకుండా ఉండాలంటే ఎజ్రా చేసిన పని ఏంటంటే, మనమందరము ఆయన సన్నిధిని దుఃఖపరుచుకుందాం, తగ్గించుకుందాం, ప్రార్థన చేద్దాం, ఉపవాసం ఉందాం అని మొట్టమొదటిగా తన జీవితంలో దేవుని ఎదుట ఆ ప్రయాణం శుభం కలగాలని, ఆ ప్రయాణం మంచిగా కలగాలని, మేము క్షేమంగా చేరాలని దేవుని ఎదుట తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నా కుటుంబం కానీ సంఘం కానీ బాగుపడాలంటే మనందరం తగ్గించుకొని దేవుని ఎదుట మొరపెట్టాలి. ఆమె ఇది మొదటి విషయం. చూడండి, దాంట్లో 2 మాట ఏమంటున్నాడు యెజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచన భాగాల్లో, మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభ ప్రయాణం కలుగునట్లుగా. 1 మాకు, 2 మా చిన్నవారికి, మా తరానికి, మా నేటి తరానికి కూడా శుభ ప్రయాణం కలగాలి. ఆమె చెప్పండి. ఆమె. ఇప్పుడు నేను మాట చెప్పనండి, ఇప్పుడు మనందరం ఇంట్లో ఉన్నామండి, మనందరికీ ఆకలేసింది, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, వారికి భోజనం పెట్టాలా వద్దా? చిన్నపిల్లలకి కదండి, ఏం తింటారని అని వదిలేయండి. ఒకరోజు మనం టీ తాగుతున్నాం, పిల్లలకి టీ ఇవ్వం, బూస్ట్ ఇస్తాం, హార్లిక్స్ ఇస్తాం, కాంపులైన్ ఇస్తాం, ఇంకా వేరేది ఏదైనా ఇస్తాం. అంటే మనం తాగేది కూడా వారు తాగాలని. ఆమె. అంటే మనం తినే దాంట్లో కొంచెం వారికి పెట్టినట్లుగా మరి నీ ఇంటిలోనే, ఆ భోజనములోనే, నీ కుటుంబంలోనే ఎంత శ్రద్ధాభక్తులు నీకుంటే నీ పిల్లల పట్ల, వారు ప్రార్థనకు వచ్చినప్పుడు పిల్లలు ఎందుకు తీసుకురావు? అలా చేస్తారనా? ప్రార్థనకి ఎందుకు తీసుకురారండి పిల్లల్ని? నువ్వు రావు, పిల్లల్ని తీసుకురావు. నువ్వు ఎదగో, పిల్లల్ని ఎదగనివ్వు. నువ్వు ప్రార్థన చెయ్యు, పిల్లలకు ప్రార్థన నేర్పించవు. నువ్వు వాక్యం చదవు, పిల్లలకు వాక్యం నేర్పించడం, చదివించడం రాదు.
దేవునికి స్తోత్రం. కానీ చదివే సండే స్కూల్కి వెళ్ళొద్దులే, ఏం పర్వాలేదులే, నిన్ను ప్రైవేట్కి పంపిస్తాను రా, బాగా చదువుకోరా, మంచి ప్రయోజకుడు అవరా, మంచి జాబ్ తెచ్చుకోరా, వీటన్నిటిని పంపిస్తారు తప్ప దేవుని మందిరానికి వెళ్ళరా, చక్కగా చదువుకో, వాక్యం నేర్చుకో, ప్రార్థన చేసుకో, పాటలు నేర్చుకో, దేవుని యొక్క మందిరంలో ఆ వాక్యం చదివి అనేక మంది చెప్పరా అని ఎప్పుడైనా నీ పిల్లలకు నేర్పించావా? లేదుగా. నేర్పించావా? దేవునికి స్తోత్రం. కానీ యజ్ఞ చూడండి ఏమన్నాడు, మాకును మా చిన్న పిల్లలకు. ఆమేన్. అంటే మేమే శుభ ప్రయాణం కలవడం కాదు, రేపొద్దున ఆ నేటి తరం వాళ్ళు కూడా ఎదుగుతున్నారు, వాళ్ళు కూడా క్షేమంగా ప్రయాణంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. నేను ఒక్కనే బాగుపడడం కాదు, వాళ్ళు కూడా బాగుపడాలి. నేను రక్షింపబడడం కాదు, వాళ్ళు రక్షించబడాలి. నేను అంటాను, మన సంఘం ఒకటే కాదు, ఈ చుట్టుప్రక్కల ఉన్న ప్రజలందరూ కూడా రక్షింపబడుదురుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షింపబడడం కాదు, వాళ్ళు కూడా రక్షింపబడాలి, వాళ్ళు కూడా పరలోక రాజ్యంలో ఆ నిత్యము దేవునితో యుగయుగాలు బ్రతకాలి. అలా బ్రతకాలంటే నీ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, సంఘము కొరకు ప్రార్థన చేయాలి, సమాజము కొరకు ప్రార్థన చేయాల్సిన అవసరత ఎంతైనా మన మీద ఉంది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఉపవాస ప్రార్థనకు పరిస్థితులు తారుమారవుతాయి. దేశములో ఉన్నవారందరూ మార్చబడతారు, దేశమంతటా కూడా శాంతియుతంగా మార్చబడుతుంది. దేశము కొరకు మనం ఎంతగానో ప్రార్థించేవారిగా ఉండాలి. ఆమేన్. చెప్పండి ఆమేన్. మన గురించి మనమే ప్రార్థన చేసుకో, ఇంకా దేశం కోసం ఏం చేస్తామా? మాట్లాడరేండి, చేస్తామా? మన గురించి మనమే ప్రార్థన చేసుకోం, మన గురించి మనకే శ్రద్ధ ఉండదు, ఇంకా దేశం కోసం ఏ శ్రద్ధ ఉంటుంది? ఇంట్లో ఉన్న వస్తువు తీసి పక్కనెట్టడానికే ఒళ్ళు బతకం మనకే. నిజాలు చెప్పేస్తాను అంటారా? దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. దేవుడు మనతో నిజాలే పలుకుతాడు, అబద్ధాలు ఏం చెప్పడు ఆయన. మన జీవితంలో ఏదైతే కొరత ఉందో దాన్ని నింపగలిగినటువంటి సమర్థుడైన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించండి, ఒకటి తమను తాము తగ్గించుకున్నారు, రెండు తమలను తాము దేవునికి అప్పగించుకున్నారు. మేము మా పిల్లలు, నేను మా చిన్న పిల్లలు, ఇదిగో మా తరం ఎంతవరకు ముగించబడుతుంది. అయితే కాదు, నేటి తరం, వచ్చేటువంటి తరం వాళ్ళు కూడా రక్షింపబడాలి, వాళ్ళ జీవితాలు కూడా శుభ ప్రయాణం కలగడానికి నువ్వు మాకు ఖచ్చితంగా అనేకమైనటువంటి కార్యాలు జరిగించడానికి నీ తట్టు చేతులెత్తి ఉపవాసం ఉండి మేము ప్రార్థన చేస్తాం. ప్రభువా మాతో నువ్వు ఉండవా? దేవునికి స్తోత్రం. భక్తులు ఏమన్నాడు తెలుసా? యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా, యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా, అని నీవే చూసుకుంటావు, అని నీవే చూసుకుంటావు, అని నీవే చూసుకుంటావు, అని నీవే చూసుకుంటావు. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా, యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. దేవునికి స్తోత్రం. నువ్వు మాతో ఉంటే మేము ఎప్పుడు అలసిపోము. ఆమె ఒక మాట చెప్పినా, మనం ఎప్పుడైనా దేవుని సన్నిధానికి రావడానికి అలసిపోతున్నామంటే దేవుడు మనతో లేడు. దేవుని మందిరానికి రావడానికి నువ్వు అలసిపోతున్నావు, కానీ బయట తిరగడానికే అమలారా నాయక చూడాలి, బయట తిరగడానికే, అక్కడక్కడ ఉండడానికి, అక్కడక్కడ మాట్లాడుకోవడానికి. అసలు పలానా ఇంటికి వెళ్ళాలంటే ఉదయాన్నే ఎంత త్వరగా లేచి రెడీ అయిపోతామో, దేవుని మందిరం పక్కనే ఉన్నా మాట్లాడాలి. జయశీలమ్మ గారు చెప్తారు, దేవుని మందిరం పక్కనే ఉన్నా. మా బేబమ్మ గారు చెప్తారు, దేవుని మందిరం పక్కనే ఉన్నా. హల్లెలూయా. ఎంత త్వరగా దేవుని పాస్టర్ గారు వచ్చారు, అయ్యబాబాయ్ రైబాబాయ్ అంటారు తప్ప రెడీ ఎవరు? పాస్టర్ స్వరం వినబడిందని అంటారు తప్ప రెడీ ఎవరు? ఏవి త్వరగా దేవుని మందిరానికి రారు. ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడే వస్తారు. నేను మాట చెప్పినా, నువ్వు దేవుని మందిరానికి త్వరపడి రాకపోతే నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తే ఆయన ఎప్పుడు చెయ్యాలో అప్పుడే చేస్తాడు. ఆమె ఇది కొంచెం బాధాకరమైన సత్యం. ఆమె నువ్వు చదవకుండా ఎగ్జామ్ తర్వాత చూసుకోవచ్చులే, రేపు పొద్దున కదా ఇల్లుండి కదా అనుకొని వాయిదా వేసావు అనుకో,
నీకు ఎన్ని మార్కులు రావాలి అన్ని మార్కులు వస్తాయి. 35 రావు. అడగండి పిల్లల్ని, వస్తాయా ప్రిన్సీ? రావు. ఎన్ని రావాలో అన్నే. దేవునికి స్తోత్రం. రోజు నువ్వు కష్టపడకుండా జీతం రావాలంటే రాదు. కష్టపడాలి, పని చేయాలి, వెళ్ళాలి, చెమటొచ్చాలి. ఇదిగో ఉపవాసం ఉంటున్నటువంటి వీరు దేవుని ఎదుట తమ్మును తాము తగ్గించుకున్నారు. తమ్మును తాము తగ్గించుకోవడమే కాదు, దేవునికి తమ్మును తాము అప్పగించుకున్నారు. తమ పిల్లలను కూడా దేవునికి అప్పగించారు. దేవునికి స్తోత్రాలు. వేడుకున్నారండి. ఒక మాట చెప్పిన ఆదికాండ గ్రంథంలో అబ్రాము దాసుడు అయినటువంటి ఎలియాజరు ఏం చేశాడు తెలుసా? తన యజమానుడైనటువంటి ఇస్సాకు కొరకు ఒక కుమార్తెని వెతకడానికి వెళ్ళినప్పుడు ఇదిగో ఆ ప్రాంతానికి చేరుకోగానే అక్కడ ఒక బావి ఉంది. ఆ బావి దగ్గర అనేక మంది నీళ్లు చేదుకుని వెళ్తూ ఉన్నారు. ఒక కన్యక, చక్కనిది, సుందరమైనది, అందమైనది, సౌందర్యవతి ఒక కడవ చేత పట్టుకుని వచ్చిన తర్వాత ఆమెను చూస్తూ ప్రభు దగ్గర చేరి మోకాళ్ళేసి ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఒంటెలు కూడా మోకరించాయి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అసలు మీరు ఎప్పుడైనా గమనించారు ఒంటెలు మోకాళ్ళు వేస్తాయండి? వేస్తాయా? ఎప్పుడు వేస్తాయి తెలుసా? తమ ఒంటి మీద ఉండేటువంటి వెనకలున్న భారం తీసివేయాలంటే అవి మోకాళ్ళు వేసినప్పుడే యజమానుడు దాని మీద ఉన్న భారాన్ని తీస్తాడు. ఆమేన్. ఈరోజు నేను అంటాను, మన మీద ఉన్న భారం తొలగిపోవాలంటే మనము మోకాళ్ళు వేయాల్సిందే, మనము ప్రార్థించాల్సిందే, మనము మొరపెట్టాల్సిందే, మనము అడగాల్సిందే. మోకాళ్ళు నల్లబడితే మన మొక్కలు ఏమవుతాయి? చెప్పాలి మొక్కలు. ఇప్పుడు ఈ మొక్క ఎంత తెల్లగా ఉందని కారణం ఏంటి? మోకాళ్ళు నల్లబడితేనే, ప్రార్థన చేస్తేనే, దేవుని పరిచయంలో ఉంటేనే, దేవుని మాట వింటేనే. దేవునికి స్తోత్రం. నేను ముగిస్తున్నాను. 3వ మాట, 1 తమ్ముడు తాము తగ్గించుకున్నారు, 2 తమ్ముడు తాము అప్పగించుకున్నారు. 3వ మాట చూడండి ఏం చెప్తున్నాడు అందులో 21 వచ్చిన భాగం. కలుగునట్లుగా ఆయనను వేడుకున్నటకు ఆవాహ నది దగ్గర ఉపవాసం ఉండడని ప్రకటించింది. 22 వచనం, మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండునుగాక. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మేలు కలుగ చేయుటకు ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తం తోడుగా ఉండును. ఆమె చెప్పడానికి చెప్పాడు. మీరందరూ లేదంటే మనందరూ ఉపవాసం ఉండాలని అన్నాడు. ఎంతమంది ఉంటారు ఏంటనేది పక్కన పెడితే 22 వచనంలో ఒక మాట అన్నాడు చూడండి, మేలు కలుగ చేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ. అంటే ఆయన ఏం చేస్తాడు? మేలు చేసే దేవుడు. ఎప్పుడు? ఆయనను ఆశ్రయించినప్పుడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కొంతమంది పిల్లలకి తల్లిదండ్రులు చెప్తారు, రే ఆ ప్లగ్లోకి ఏలట్టకురా, ఆ కరెంట్ షాక్ కొడతాదరా అని చెప్పండి. పిల్లలు వింటారా? అమలారా, పిల్లలు వింటారా? వినరు. నువ్వు ఏదైతే చేయొద్దంటావో చెప్పాలి, గట్టిగా చెప్పాలి. అదే మరి మీరేం చేస్తున్నారు? ప్రార్థనకు త్వరగా రండి అంటేనే మీకు నచ్చదు, అందుకే లేటుకు వస్తారు. ఏది చేయమంటే చేయరు, అది దానికి దేవునికి స్తోత్రం. అమలారా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చినప్పుడు పరిశుద్ధ గ్రంథం తీసుకురావాలి. చెప్తున్నారా? తేటలో చాలామంది. రేపు ఆదివారం చెప్తా, ఒక్కొక్కరిని చూసి ఎవరైతే పరిశుద్ధ గ్రంథం తేలేదో చెప్తా. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం అనేది చాలా ప్రాముఖ్యం. సెల్ ఫోన్ కాదు, కూడా సెల్ పట్టుకుని వచ్చేసి దాంట్లో బైబిల్ యూజ్ చేసి ఈ కాదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి నేనేమన్నాడంట, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన మేలు చేస్తాడు, కీడు చేయడు. ఆయన ఎవరిని కూడా తప్పు పట్టాడు. నువ్వు ఆయన ఆశ్రయిస్తే కదా తెలిసేది ఆయన ఎంత మంచివాడో, ఆయన ఎంత గొప్ప దేవుడో, నీ కొరకు నా కొరకు ఎంత త్యాగం చేశాడో నువ్వు ఆశ్రయించి చూడు. కీర్తన గ్రంథం 38వ సంకీర్తన 10వ వచనంలో యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ఆమె చెప్పండి హల్లెలూయా. మీరు ఎప్పుడైనా కూర వండిన తర్వాత మీ భర్తకి వేసారనుకోండి, అమ్మాయి ఇది నాకు నచ్చట్లేదు అన్నారనుకో, మీరేమంటారు? రుచి చూడయ్యా ఫస్ట్. ఏంటిది? రుచి చూడు. బాగోపోతే కానీ నాకేసాను ఏంటంట, ఎందుకంటే ఆలే ఉంటారు కాబట్టి అలా తింటారు. దేవుడికి ఇస్తాం. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. రుచి చూడు. యేసు ప్రభు ఎవరు రుచి తెలుసుకో. టేస్ట్ ఇట్.
ఆ టేస్ట్ చేసినప్పుడు ఆయన ఎంత రుచి గలవాడో నీకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. సండే స్కూల్ పిల్లలకు పాట నేర్పించారు పాస్టర్ గారు. చిత్రాల వాడే మన యేసయ్యా, చాలా చిత్రాల వాడే, చిత్రాల వాడే మన యేసయ్యా, చాలా చిత్రాలు వేస్తాడు మన యేసయ్య. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, 3 విషయాలు చెప్పుకున్నాం. 1, తమ్మును తాము తగ్గించుకున్న వారికి దేవుడు కార్యాలు చేస్తాడు. 2, తమ్మును తాము అప్పగించుకున్న వారికి దేవుడు కార్యాలు చేస్తాడు. 3, తమ్మును తాము దేవుని ఆశ్రయించిన వారికి దేవుడు కార్యాలు చేస్తాడు. ఎప్పుడో తెలుసా? ఉపవాసం ఉన్నప్పుడు ఈ 3 కార్యాలు జరగాలి. ఉపవాసం ఉన్నప్పుడు మనల్ని మనం దేవునికి అప్పగించుకుంటాం, మనల్ని మనం తగ్గించుకుంటాం, మనం ఆయన ఆశ్రయిస్తాం. అప్పుడే మనకు శుభ ప్రయాణం కలుగుతుంది. శుభ ప్రయాణం కలిగితే గమ్యస్థానానికి వెళతాం, మన దేశాన్ని స్వతంత్రించుకుందాం, పరలోక రాజ్యానికి చేరుకుంటాం. అట్టి కృప, అట్టి ఆశీర్వాదాలు ప్రభు మనందరి జీవితాల్లో జరిగించును గాక. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమె అందరం మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.